ఈ వీడియో పార్ట్ 1 వీడియోకు కొనసాగింపు. మీరు పార్ట్ 1 వీడియో చూసిన తరువాతే ఈ వీడియో చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంచాము. వారి ఈ ప్రవర్తనతో సంతోషించి హుమాయూన్ కోహినూర్ను వారికి బహుమతిగా ఇచ్చాడు. ఈ విధంగా కోహినూర్ మొదటిసారి భారతదేశం నుండి బయటపడి ఇరాన్ చేరుకుంది. ఇరాన్ రాజు తాఫ్మాస్ వద్ద కోహినూర్ సుమారు 3 సంవత్సరాలు ఉంది. దీని తరువాత కోహినూర్ మళ్లీ భారతదేశానికి తిరిగి వచ్చింది. అప్పటికి చాలా మంది రాజులు కోహినూర్ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజా తాఫ్మాస్ కు కోహినూర్పై పెద్దగా ఆసక్తి లేదు. అందువల్ల అతను దానిని అహ్మద్ నగర్ రాజు మరియు తన సన్నిహిత మిత్రుడు నిజాం షాకు బహుమతిగా ఇచ్చాడు. నిజాం షా కోహినూర్కు అభిమాని. భారతదేశానికి వచ్చిన తరువాత కోహినూర్ కొన్ని సంవత్సరాలు నిజాం షా వద్ద ఉంది. ఆపై అతని నుండి గోల్కొండ రాజు కుతుబ్ షా వద్దకు చేరుకుంది. 1656 సంవత్సరంలో ఈ వజ్రం ఏదో విధంగా కుతుబ్ షా ప్రధానమంత్రి మీర్ జుమ్లా చేతుల్లోకి వచ్చింది. అతను షాజహాన్ కు దగ్గర కావడానికి దీనిని ఉపయోగించాడు. షాజహాన్ కు ఆకర్షణీయమైన వస్తువులంటే చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే అతను నెమలి సింహాసనం నిర్మించడం ప్రారంభించాడు. ఈ నెమలి సింహాసనంను నిర్మించడానికి షాజహాన్ తాజ్ మహల్ కన్నా రెట్టింపు ఖర్చు చేశాడని అంటారు. అతను సింహాసనంలో అనేక రకాల వజ్రాలు, బంగారం మరియు విలువైన రత్నాలను అమర్చాడు. కోహినూర్ను ఈ సింహాసనం యొక్క పై భాగంలో ఉంచాడు. కాని షాజహాన్ ఆ సింహాసనంపై ఎక్కువ కాలం కూర్చోలేకపోయాడు. తరువాత అతని కొడుకు ఔరంగజేబు అతనిని బంధించి చెరసాలలో పెట్టించాడు. ఔరంగజేబు తన తండ్రి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కోహినూర్ను కూడా సొంతం చేసుకున్నాడు. కోహినూర్ను చూసిన తరువాత ఔరంగజేబు ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. దానిని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఒక ప్రసిద్ధ నగల వ్యాపారికి దానిని సానబట్టే పనిని అప్పగించాడు. కాని సానబట్టే సమయంలో కోహినూర్లో చాలా భాగం విరిగిపోయింది. దానివల్ల అది 793 క్యారెట్ల నుండి కేవలం 186 క్యారెట్లకు తగ్గింది. ఔరంగజేబుకు ఈ విషయం తెలిసినప్పుడు అతను చాలా కోపంగా ఉన్నాడు. ఆ నగల వ్యాపారిపై భారీ జరిమానా విధించి దానిని తన ఖజానాలో ఉంచాడు. కోహినూర్ దాని మెరుపుకు ప్రసిద్ధి చెందినప్పటికీ ఈ వజ్రాన్ని ఎవరైతే తమ వద్ద ఉంచుకున్నారో వారు మొదట్లో అన్ని చోట్ల విజయం సాధించారు. కాని కాలక్రమేణా ఈ వజ్రమే వారి నాశనానికి కారణమైందని కూడా చెబుతారు. రాబోయే సంవత్సరాలలో ప్రజలు ఇది నిజమవడాన్ని కూడా చూశారు. కనుగొనబడినప్పటి నుండి ఈ వజ్రం ఏ రాజు వద్దకు వెళ్ళిందో ఆ సామ్రాజ్యం చాలా వేగంగా విచ్ఛిన్నమే నాశనమైంది. మొఘల్ చక్రవర్తులు బాబర్, హుమాయూన్ మరియు షాజహాన్ వద్ద కోహినూర్ ఉంది. వారికి వారి పాలన ముగింపులో అత్యంత దారుణమైన కాలాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే కోహినూర్ మొఘల్ చక్రవర్తి అక్బర్ వద్ద ఎప్పుడూ లేదు. అతను మొఘల్ పాలకులలో అత్యంత ప్రజాదరణ పొందినవాడు. మొఘల్ సామ్రాజ్యం పతన మధ్య కోహినూర్ ఈ రాజవంశం యొక్క రాజు మహమ్మద్ షా రంగీలా వద్దకు చేరింది. అతను బహదూర్ షా రంగీలా అని కూడా పిలువబడ్డాడు. మొఘళ్ళు ఈ సమయంలో బలహీనపడ్డారు. దీని ప్రయోజనాన్ని ఉపయోగించుకుని ఇరాన్ పాలకుడు నాదిర్ షా దాడి చేసి బహదూర్ షా రంగీలా సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు. అతను మొత్తం ఢిల్లీలో భయంకరమైన హత్యలు చేశాడు. అతని మార్గంలో వచ్చిన ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలను కోల్పోయారు. కొన్ని రోజుల్లోనే నాదిర్ షా మొఘలుల మొత్తం ఆస్తిని దోచుకున్నాడు. షాజహాన్ నిర్మించిన నెమలి సింహాసనము కూడా తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. కాని అందులో కోహినూర్ లేదు. ఏదో నకిలీ వజ్రం ఉంది. అయితే దాని మెరుపును కథలు కథలుగా విన్న నాదిర్ షా అది నిజమైన వజ్రం కాదని గుర్తించాడు. నిజానికి కోహినూర్ అతని చేతికి అప్పటి వరకు రాలేదు. ఎందుకంటే బహదూర్ షా రంగీలా దానిని తన తలపాగాలో దాచి ఉంచేవాడు. నాదిర్ షాకు ఈ విషయం తెలిసినప్పుడు దానిని పొందడానికి బహదూర్ షాతో తన విజయాన్ని పురస్కరించుకుని ఒకరి తలపాగా మరొకరు ధరించుకుందాం అని కోరాడు. అప్పటికే యుద్ధంలో ఓడిపోయిన బహదూర్ షా నాదిర్ షా మాట వినకపోతే తన ప్రాణాలను తీసేస్తాడన్న భయంతో అతను తన తలపాగాను తీయవలసి వచ్చింది. బహదూర్ షా తన తలపాగాను తీయగానే వజ్రం నేలపై పడింది. నేలపై పడగానే దాని కాంతి నలుదిక్కులా వ్యాపించింది. దీనిని చూసి నాదిర్ షా ఆశ్చర్యపోయాడు. అతని నోటి నుండి కోహినూర్ అనే పదం బయటకు వచ్చింది. దీని అర్థం వెలుగుల పర్వతం. అప్పటి నుండి ఈ వజ్రం కోహినూర్ పేరుతో పిలువబడసాగింది. కొన్ని రోజుల తరువాత నాదిర్ షా భారతదేశం నుండి కోహినూర్తో సహా చాలా సంపదను దోచుకుని తన సైన్యంతో ఇరాన్కు తిరిగి వచ్చాడు. కాలం గడిచినా కోహినూర్ పట్ల అతనికి ఆకర్షణ తగ్గలేదు. అతను కోహినూర్కు ఎంత అభిమాని అంటే దానిని ఎప్పుడూ తన కళ్ల ముందు ఉంచుకోవాలనుకున్నాడు.
అందువల్ల నాదిర్షా కోహినూర్ను తన చేతికి కట్టుకోవడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలు అంతా బాగానే జరిగింది. కాని తరువాత కోహినూర్ నాదిర్షా సామ్రాజ్యంపై కూడా తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. అతని జీవితం ఎంతగా నాశనమైందంటే చివరి క్షణాలలో అతను తన మానసిక సమతుల్యతను కోల్పోయాడు. తనపై విధేయత గల అంగరక్షకులపై కూడా అనుమానం పెంచుకున్నాడు. ఈ అనుమానం కారణంగా అతను తన కమాండర్లందరినీ తొలగించి వారి స్థానంలో అహ్మద్ షా దుర్రానీని కమాండర్గా నియమించాడు. అతను పాత అంగరక్షకులను అంతం చేయమని ఆదేశాలు కూడా ఇచ్చాడు. కాని నాదిర్షా ప్రణాళిక అతని పాత అంగరక్షకులకు తెలిసిపోయింది. దీని తరువాత సాలార్ ఖాన్ మరియు మహమ్మద్ ఖాన్ కజార్ అనే ఇద్దరు అంగరక్షకులు అదే రాత్రి నాదిర్షాను హత్య చేశారు. ఆ తరువాత నాదిర్షా ఆర్థిక అధికారి మహమ్మద్ కాజిం మార్వీ ఆలం ఆరాయ్ నాదిరి అనే పేరుతో ఒక పుస్తకం రాశాడు. అందులో ఈ వజ్రం పేరు కోహినూర్ అని పేర్కొనబడింది. ఇది కోహినూర్ అనే పేరుకు మొదటి ప్రామాణిక మూలం. నాదిర్షా మరణం తరువాత అతని సామ్రాజ్యం అహ్మద్ షా దుర్రానీ స్వాధీనంలోకి వచ్చింది. అతను కోహినూర్ను ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కు తీసుకువెళ్లాడు. ఈ విధంగా కోహినూర్ భారతదేశం నుండి ఇరాన్కు, ఆపై ఆఫ్ఘనిస్తాన్కు చేరుకుంది. దీని తరువాత ఆఫ్ఘనిస్తాన్లో అహ్మద్ షా దుర్రానీ వంశస్థుడైన షా షుజా దుర్రానీ వద్దకు కోహినూర్ వచ్చింది. మారుతున్న కాలంతో పాటు రాజసింహాసనాలు మారాయి. కోహినూర్కు యజమానులైన రాజులు మారిపోయారు. కాని మారకుండా ఉన్న ఒక విషయం ఏంటంటే కోహినూర్ మెరుపు మరియు దాని పట్ల ప్రజల ఆకర్షణ. ఒకసారి షా షుజా భార్య అయిన వఫా బేగంను కోహినూర్ ధరను అంచనా వేయమని అడిగారు. దీనికి బేగం సమాధానమిస్తూ, 4 బలమైన మల్లయోధులు 4 దిక్కుల నుండి ఒక్కో రాయిని ఆకాశంలోకి విసిరితే ఆ రాళ్లు ప్రయాణించిన దూరాన్ని బంగారంతో నింపినా ఆ మొత్తం బంగారం ధర కోహినూర్ ధర కన్నా ఎక్కువ ఉండదని అన్నారు. బేగం అన్న ఈ మాటల నుండి కోహినూర్ ఎందుకు అంత విలువైనదో ఊహించవచ్చు. అధికారం మరియు కోహినూర్ను పొందిన తరువాత మొదట్లో షా షుజా దుర్రానీ పాలనలో అంతా బాగానే జరిగింది. అతను చుట్టుపక్కల అనేక ప్రాంతాలను గెలిచి తన శక్తిని పెంచుకున్నాడు. కాని అకస్మాత్తుగా అతని కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. అతని సోదరులే అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అతన్ని సింహాసనం నుండి దించారు. షా షుజా దుర్రానీ తన భార్యతో ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయి లాహోర్కు రావాల్సి వచ్చింది. అక్కడ రాజా రంజిత్ సింగ్ వారికి ఆశ్రయం ఇచ్చాడు. మహారాజా రంజిత్ సింగ్ అతనికి లాహోర్లో ఉండటానికి అనుమతి ఇవ్వడమే కాకుండా తన అధికారాన్ని తిరిగి పొందడానికి కూడా ప్రోత్సహించాడు. మళ్లీ అధికారం పొందడానికి ప్రయత్నిస్తూ షా షుజా దుర్రానీ అటక్ పై దాడి చేశాడు. కాని ఓటమి ఎదురైంది. అటక్ పాలకుడు జహాందర్ ఖాన్ అతన్ని పట్టుకుని శ్రీనగర్ జైలులో బంధించాడు. ఈ విషయం మహారాజా రంజిత్ సింగ్ కు తెలిసిన వెంటనే అతను తన కమాండర్ మహకం చంద్ను అతన్ని విడిపించడానికి కాశ్మీర్కు పంపాడు. దీని తరువాత మహకం చంద్ షా షుజా దుర్రానీని విడిపించి లాహోర్కు తీసుకువచ్చాడు. మహారాజా రంజిత్ సింగ్ తన భర్త ప్రాణాలను కాపాడినందుకు వఫా బేగం చాలా సంతోషించింది. కోహినూర్ను మహారాజా రంజిత్ సింగ్ కు బహుమతిగా ఇచ్చింది. కోహినూర్ గురించి మిగిలిన చరిత్ర తదుపరి వీడియో పార్ట్ 3లో తెలుసుకుందాం. ఆ వీడియోలో ప్రస్తుతం ఇండియాకు కోహినూర్ తీసుకురాబడిందా, మన దేశ నాయకులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, భారతదేశంలో ఇప్పుడు కోహినూర్ ఎక్కడ దాచబడింది, ఈ వివరాలన్నీ పార్ట్ 3 వీడియోలో తెలుసుకుందాం.